హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్వచ్ఛమైన పూసలాంటి నెయ్యిని సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేయండి. సో ముందుగా స్టోర్ చేసిన మిగడని ఒక మిక్సర్ జార్లో వేసుకొని దీంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా వెన్న మొత్తం పైకి వచ్చేస్తుంది. సో ఈ వెన్నని మొత్తం మనం సపరేట్ చేసుకోవాలన్నమాట. సో ఆ మజ్జిగ మొత్తం సపరేట్ అయిపోతుంది, మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా. సో ఈ విధంగా తీసుకొని మనం ఒక బౌల్లో వేసుకోవాలి. సో మొత్తం దాంట్లోంచి ఈ విధంగా వచ్చేస్తుంది చూడండి. ఇక్కడ మజ్జిగ మనకు సపరేట్గా కనిపించేస్తుంది కదా. సో దాన్ని మనం ఒక 2-3 టైమ్స్ వాష్ కూడా చేసుకోవచ్చు. సో తర్వాత దీన్ని స్టవ్ పైన పెట్టేసి సో ఈ విధంగా కరిగించుకోవాలన్నమాట. సో కరిగించిన తర్వాత ఇది బాగా ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు దీన్ని అయితే బాగా వేడి చేయాలి. చూడండి పైనుంచి మనకి నెయ్యి అనేది కనిపిస్తుంది కదా సపరేట్ అయినప్పుడు. సో ఈ టైంలో మనం దీంట్లో తమలపాకు లేదంటే దాల్చిన చెక్కని వేసుకొని బాగా దీన్ని వేడి చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్వచ్ఛమైన పూసలాంటి నెయ్యి అనేది ఇంట్లోనే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.